ప్రభుత్వం మారగానే పాలన మారుతుంది, పద్ధతులు కూడా మారుతాయి. అది సర్వసాధారణం. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు పూర్తిగా మార్చేస్తారు. మరికొన్నిటిపై సమీక్షలు చేసి వాటిని కొనసాగించాలా, తొలగించాలా అనే దానిపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. దీంతో గత ప్రభుత్వ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా రాష్ట్రంలో దళిత బంధు రెండో విడతలో తీసుకున్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసింది. దాదాపు 50,000 దరఖాస్తులపై విధానపరమైన స్పష్టత వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించింది. యూనిట్లు మంజూరై కొంత నగదు విడుదలైన వారికి మిగతా సహాయాన్ని అందించాలా లేదా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ రాసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో తొలి విడత 38,323 కుటుంబాలకు దళిత బంధు యూనిట్లు మంజూరు చేశారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం 4,441.8 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున సహాయంతో యూనిట్లు మంజూరు చేసింది. తొలి విడతలో ఎంపికైన లబ్ధిదారులందరికీ నిధులు విడుదలయ్యాయి. రెండో విడతగా నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున హుజూరాబాద్ మినహా సుమారు 1.30 లక్షల కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని ఎన్నికల ముందు బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో కలిపి జిల్లా కలెక్టర్లకు 50,000కు పైగా దరఖాస్తులు అందాయి. ఈ వివరాలను కలెక్టర్లు దళిత బంధు పోర్టల్లో గతంలోనే అప్లోడ్ చేశారు. రెండో విడత కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసే యూనిట్లు మంజూరు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మురుగు వ్యర్థాల రవాణా వాహనాలు ఇచ్చి వాటిని జలమండలితో అనుసంధానం చేశారు. ఇతర జిల్లాలో మరో 238 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసి తొలి విడత నిధులు ఇచ్చారు. ఈ లబ్ధిదారులకు రెండో విడత నిధుల విడుదలపై సందిగ్ధత నెలకొంది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ చర్యలు తీసుకోనుంది.